తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఆస్తులు 700 కోట్ల రూపాయలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. కవితకు సంబంధించినటువంటి ఆస్తి వివరాలు కేసీఆర్ కూడా తెలియదట. 700 కోట్ల రూపాయలు కేవలం ఢిల్లీ లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ విషయంలోనే సంపాదించిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. కవితకు సంబంధించినటువంటి రిటైర్డ్ జోన్లు దాదాపు 5 నుండి 6 రిటైర్డ్ జోన్లు ఉన్నాయి. ఎక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి అంశంలో ఆ రిటైర్డ్ జోన్లో కంప్లీట్గా అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఎండి శరత్ చంద్రారెడ్డి హస్తం ఉన్నది. ఇంకోటి సుకేష్ చంద్ర అని చెప్పి ఆయన ప్రస్తుతం ఢిల్లీ మండోలి జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశంలో జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత సమీర్ మహేంద్రు అని ఉంటాడు. ఈ సమీర్ మహేంద్రు ఎవరు? ఇది ఇండో స్పిరిట్కి సంబంధించినటువంటి కంపెనీలకు ఆయన ఓనర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. సమీర్ మహేంద్రు వాళ్ళ సుటపామే, అంటే వాళ్ళ భార్యనో తెలియదు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా రిలేషనో తెలియదు. గీతికా మహేంద్రు అని ఉంటుంది. గీతికా మహేంద్రుకు సంబంధించినటువంటి పేరు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తి బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన అధికారులు కానివ్వండి, లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, పూర్తి స్థాయిలో కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి కవితకు సంబంధించినటువంటి అంశం బ్రీఫ్గా మనం లెక్కేస్తే, బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే చాలా క్లియర్గా కొన్ని క్లిస్టల్ క్లియర్ మీకు అంశాలు చూపించే ప్రయత్నం చేస్తా. ఎక్కడో కాదు, గుల్గుల్లా దొరుకుతాయి. మీరు కొడితే గుల్గుల్లా కొట్టి చూడరు, మీకు అర్థమవుతుంది కథ. క్రోమ్లో నేను కొట్టి చూపిస్తా. కొన్ని కవితకు సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. కవితక్క పెట్టుకున్నటువంటి వాచ్కి ఎంత తెలుసా? కేవలం ఆమె పెట్టుకున్నటువంటి వాచ్కు 26 నుండి 30 లక్షల రూపాయలు ఉంటుంది కవిత పెట్టుకున్నటువంటి వాచ్ ధర. కవితక్క ఆమె కట్టుకున్నటువంటి శారీకి 1 నుండి 2 లక్షల రూపాయలు ఉంటాయి. అంటే అంత ఎక్స్పెండిచర్, అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అన్నట్టు కవితక్కకు సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్. ఎమ్మెల్సీ కవితక్క గతంలో ఏబిఎన్ ఇంటర్వ్యూలో రాధాకృష్ణతో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది. అంకుల్, నా దగ్గర డబ్బులు లేవు తెలంగాణ జాగృతి నడపడానికి, నేను చాలా ఇబ్బంది పడతా ఉన్నా, స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే కూడా తిప్పల పడతా ఉన్నా, నాకున్నటువంటి ఒక అపార్ట్మెంట్ని నేను కుదోబెట్టి మరి నేను ఇప్పుడు నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నా అంకుల్, నేను చాలా ఇబ్బంది పడుతున్నా, నా బ్యూటీ పార్లర్ నడపడానికి కూడా అవస్థపడుతున్నా అని చెప్పి ఎమ్మెల్సీ కవితక్క ఉద్యమ సమయం మీన్స్ 2015 మూమెంట్లో ఏదో చెప్పింది అక్క. మరి ఒక్కసారి ఎంపీ అయితే, ఒక్కసారి ఆమె ఎమ్మెల్సీ అయితే 700 కోట్ల రూపాయలు సంపాదించవచ్చా? అంత పాజిబిలిటీ ఉంటుందా? ఇంకో అంశం ఏంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత 2000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇవన్నీ అంశాలు కూడా క్లిస్టల్ క్లియర్గా ఆమెకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి కవితకు సంబంధించినటువంటి వాచ్ ఇది చూడాలి మీరు. కవితక్క వాచ్, కవిత వాచ్ అంటే వేరే వాచ్ రాగల వచ్చిందయ్యా. ఇగో కవితకు సంబంధించినటువంటి వాచ్. ఈ వాచ్కు దాదాపు 23 నుండి 26 లక్షలు ఉంటుందట కవితకు సంబంధించినటువంటి వాచ్. ఇవే కనబడుతుంది, ఇదే వాచా? ఈ వాచ్కు 26 నుండి 27 లక్షల రూపాయలు ఉంటుందట. ఇది డమ్మీ వాచ్ అనుకుంటే, 770 ఏదో ఉంది. ఆమె పెట్టుకున్నటువంటి వాచ్ చూడాలి మీరు. ఏడుంది అక్క? గారాల పట్టి మా కవితక్క లిక్కర్ దందా, మహిళల గాజులు వలిగేటటువంటి దందా చేసి కవితక్క 26 నుండి 27 లక్షల రూపాయల వాచ్ తీసుకుంది కవితక్క. మళ్ళీ ఏమంటుంది అదే ఇంటర్వ్యూలో? లేదండి, నాకు ఒక వ్యక్తి గిఫ్ట్ ఇచ్చిండు, ఆ గిఫ్ట్ ఇస్తే నేను వాచ్ పెట్టుకున్నా అని చెప్పి కవితక్క చెప్తున్నటువంటి మాట. మరి మనం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనకెవరు ఇయ్యరండి 2-3 లక్షల రూపాయల వాచ్లు? ఎవరు ఇయ్యరు ఎందుకు? అంటే కవితక్క ఢిల్లీ లిక్కర్ దందాలో లక్షల రూపాయల, కోట్ల రూపాయల వాచ్లు కూడా వేసుకొని తిరిగింది అక్క. మామూలు దందా చేయలే వీళ్ళంతా. 700 కోట్ల రూపాయలు. కవితకు సంబంధించినటువంటి ఇల్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. గతంలో రెంటెడ్ హౌస్లో ఉందని చెప్పింది కదా కవితక్క. కవితకు సంబంధించినటువంటి ఇల్లు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. కవితక్క హోము, ఎమ్మెల్సీ అని కొట్టాలి, మళ్ళీ వేరే కవిత వస్తుంది. రాగురి 300 కోట్ల రూపాయలు కవితకి ఇల్లు. 300 కోట్ల రూపాయలు అద్దపు తునకలెక్కుంటుంది ఇల్లు. ఈ ఇంట్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు కవితక్కకు సంబంధించినటువంటి ఇంట్లో. ఇగో అద్దపు తునుక ఇల్లు. 300 కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్సీ కవితక్క ఇల్లు కట్టుకున్నది. ఈ ఇంట్లో దాదాపు బెడ్రూమ్లు ఒక 10 నుండి 15 బెడ్రూమ్లు ఉంటాయి ఇంట్లో. ఎందుకంటే గతంలో మేము కూడా పోయినాం, ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు పోతే ఆశ్చర్యపోయినాం. వామ్మో, కవితక్క ఇంత పెద్ద ఇల్లు ఉన్నదా అని చెప్పి. ఆ పక్కనే వాళ్ళ సుట్టపైన ఇల్లు, వాళ్ళ సుట్టపోలు ఇల్లు పక్కన, కవితకు సంబంధించినటువంటి పక్కన. అంటే ఇంత ఎక్స్పెండిచర్ ఎక్కడి నుండి వచ్చింది? అంటే ఒక 10 సంవత్సరాలు నాయన ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన
ఓవైపు బావ మంత్రిగా ఉన్నంత మాత్రాన, అన్నయ్య మంత్రిగా ఉన్నంత మాత్రాన, ఇంకో అన్నయ్య మంత్రి ఉన్నంత మాత్రాన ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చా? 700 కోట్ల రూపాయలు. ఇది అఫీషియల్గా బయటకు వస్తున్నటువంటి అంశం. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కానివ్వండి, సిబిఐ అధికారులు కానివ్వండి, 700 కోట్ల రూపాయలు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన అంశంలో సంపాదించిందనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అన్అఫీషియల్గా కవితకు సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉండొచ్చు? 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, మ్యాక్సిమం ఒక 5000 కోట్ల రూపాయలు దాటిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కవితకు సంబంధించినటువంటి ఆస్తుల విషయం. అయితే ఇంకోటి మీకు ఇండో స్పిరిట్కి సంబంధించినటువంటి కంపెనీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నేను గతంలోనే చెప్పిన ఇండో స్పిరిట్కి సంబంధించిన కంపెనీ ఇండో స్పిరిట్, ఇది చూడాలి మీరు. ఇది మన సమీర్ మహేంద్ర అని ఉంటాడు పెద్ద ఆయనకి సంబంధించి. ఎమ్మెల్సీ కవితక్క ఆమె ఎప్పుడైతే ఎంపీ అయిందో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు పుట్టుకొచ్చినాయో మీరు చూడాలి. అంటే ఈ ఇండో స్పిరిట్ అనేది ఏం తెలుసా? మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు. చాలా క్లియర్గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అంశాలు కూడా. ఆడే ఉత్తలేదు ఏమైంది మరి? రూపాయి కట్టినా మరి మా నాయుడు రావాలి. రాగురి బ్యాక్ ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ కాదు అదే ఇదే బ్రో, దీంట్లోనే వస్తాయి మ్యాక్సిమం. ఇళ్ళని రావాలి మరి కంపెనీలకి ఇట్లా ఏమైనా ఉపాయం కట్టిరో ఏం పాడు. మరి కవితక్క బయటికి రావద్దని చెప్పి ఓవైపు ఈడీ అధికారులు చెప్తారు, కవితక్కేమో దాచిపెట్టినట్టుంది డైరెక్టర్స్. ఇప్పుడు వస్తాయి ఆగురు మీకు చూపిస్తా, ఒక్క నిమిషం. ఈ వచ్చిండయ్యా పెద్ద మనిషి సమీర్ మహేంద్ర వచ్చిండు. ఇక చూడాలి. అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఆమె ఎంపీ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2014 తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు హయాంలో కవితక్క చేసినటువంటి దందా చాలా క్లియర్గా మీకు ఒక్కొక్కటి చదివినిపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. చూడురి, గ్రోవిక్స్ డీల్స్ LLP అని చెప్పి ఇండివిజువల్ పార్ట్నరు 9 జూన్ 2020 ఎప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ అది. ఇది మొత్తం కూడా మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు. మనం మందు తాగుతాం, ఆ మందు గీనే తయారైతే ఈ కంపెనీలలో తయారైతే స్పిరిటు మందు అదంతా కూడా ఓసీలు ఐబీలు ఉంటాయి కదా, అంతనే తయారు చేస్తారు. ఇది మీకు అసలు కథ. తర్వాత ఇగో ఇండో బివిస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా చాలా క్లియర్గా మద్యం తయారీకి సంబంధించి 16 ఫిబ్రవరి 2018 అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటి కంపెనీ ఇండో స్పిరిట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్గా ఉన్నాడు సమీర్ మహేంద్ర. 15 మార్చి 2018లో ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కీలకమైనటువంటి కంపెనీ. డైరెక్టర్గా ఉన్నాడు. 14 మార్చి 2019లో పెట్టినటువంటి కంపెనీ ఇండో స్పిరిట్ వ్యాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్గా ఉన్నాడు. 29 ఆగస్టు 2017లో పెట్టినటువంటి కంపెనీ ఇండో స్పిరిట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది స్పిరిట్కి సంబంధించిన అంటే తయారీకి సంబంధించిన కాదు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన. దీంట్లో డిఫరెంట్ కోణాలు ఉన్నాయి. చీరలు తయారు చేసే కంపెనీ అని, మందు బాటిల్ తయారు చేసేది, గోళీలు తయారు చేసేది అన్నీ ఉంటాయి అన్నట్టు. దీంట్లో మొత్తం పూర్తి స్థాయిలో దందా తయారు చేసి పెట్టారు. ఎలక్ట్రానిక్స్ సంబంధించి డైరెక్టర్గా ఉన్నాడు. 12 అక్టోబర్ 2017లో ఇండో స్పిరిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. నేను చెప్పినా కదా, దుస్తులు కూడా తయారు చేస్తారు వీళ్ళు, ఇంత పెద్ద దందా ఉంటుంది ఇలా తాన. 1 నవంబర్ 2017లో. తర్వాత సామ్నాట్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్గా ఉన్నాడు. 8 ఫిబ్రవరి 2010లో. ఈ ఒక్క కంపెనీ తీసేయండి, పక్కన పెట్టండి. 2010లో అంటే తెలంగాణ ఉద్యమంలో నడుస్తున్నటువంటి టైంలో, అంటే 2014 కంటే ముందు ఒక్క కంపెనీ. తర్వాత వీడి రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్గా ఉన్నాడు. 28 మార్చి 2013 అంటే ఈ 2 కంపెనీలు పక్కన పెడితే 15 కంపెనీలలో 13 కంపెనీలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2014 తర్వాత వచ్చినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా. తర్వాత ఇంకోటి చూడాలా, ఇండో స్పిరిట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్గా ఉన్నాడు. 5 జూన్ 2017లో. ఇండో స్పిరిట్ ట్రావెల్ రిటైర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే డైరెక్టర్గా ఉన్నాడు. 15 జూన్ 2018. ఇండో స్పిరిట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 మార్చి 2020. వీళ్ళు చేయనటువంటి దందా ఏముంది చెప్పుర్రిగా? ఓ చీపిరి కట్ట దంద చేయలే, చీపిరి కట్ట చెప్పుల దంద తప్ప అన్నీ చేసిరు దీంట్లో. మ్యానుఫ్యాక్చరింగు, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్సు, ఐసా తైసా అన్నీ మొత్తం అన్ని దందాలు చేసిరండి. చేయనటువంటి దందాలంటూ ఏం లేదు. అన్ని కంపెనీలు చాలా క్లియర్గా ఉన్నాయి.
ఏ కంపెనీ లేదు కవితక్క చేసినటువంటి దందాలో. ఈ సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తి ఎవరు త్రూ పరిచయమైండు? అరుణ్ రామచంద్ర పిల్లయ్య అనేటటువంటి వ్యక్తి త్రూ పరిచయమైండు. ఈ అరుణ్ రామచంద్ర పిల్లయ్య అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఈ పెద్ద మనిషి మేడం అని చెప్పి పరిచయం చేస్తే ఈ వ్యక్తి పరిచయమైండు. పరిచయమైన తర్వాత కవితక్క ఈ కంపెనీలకు సంబంధించి ఏదైతే లిక్కర్ తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయో కవితక్క మెల్లగా ఏం ఉపాయంగా ఇచ్చిందంటే అది కూడా చెప్తా. ఆ ఉపాయం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కవితక్క చేసినటువంటి దందా ఇదే కదా. ఇక చూడు అసలు కథ గీడ దొరుకుతుంది కవితకు సంబంధించి. ఇవన్నీ కూడా కవితకు సంబంధించినటువంటి కంపెనీలు. ఐ మీన్ కవితకు బినామీ సమీర్ మహేంద్రు అనేటోడు. ఇక అసలు కథ ఏంటంటే కవిత ఢిల్లీ లిక్కర్ దందా ఎట్లా చేసింది, ఈ 700 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఎట్లా సంపాదించింది, వాళ్ళ బాపుకు తెలియకుండా 700 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించింది అనేది మీరు చూడాలి. కవితక్క ఎంపీ ఉన్నది. ఆమె ఎంపీ ఉన్నప్పుడు కవితక్క ఏం చెప్పిందట అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ అనేది ఏంది క్యాపిటల్ కదా, ఢిల్లీ అనేది క్యాపిటల్ కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ అరవింద్ కేజ్రీవాల్కి కవితక్క చెప్పింది ఢిల్లీ ఇంత పెద్ద క్యాపిటల్ కథ కార్ఖానం నువ్వు ఈ చిన్న చిన్న దుకాణాలు తావే వైన్ షాపు పెద్దవి కావాలని చెప్పి కవితక్క ఏం చేసింది మెల్లగా ఈ అరవింద్ కేజ్రీవాల్ని మోటివేట్ చేసింది. ఈ చిన్న చిన్న దుకాణాలు ఉంటే ఇజ్జత్ పోతుంది ఢిల్లీది గట్ల పద్ధతి కాదని చెప్పి కవితక్క మోటివేట్ చేయడంతో అరవింద్ కేజ్రీవాల్ను అక్కడ ఉన్నటువంటి ఇంకో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్, అంటే సారా దుకాణాలకు మంత్రి ఆయన ఏం చేసిండు కవితక్క చెప్పుడుతోటి అదే కవిత చెప్పేది నిజమే కావచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి బిడ్డ కథా కార్యక్రమం ఎట్లుంటుంది తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారా అని చెప్పి నిజంగానే వీళ్ళు నిజమే అని అనుకొని కవితక్క మాటలిని అన్ని దుకాణాలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి మద్యం షాపులు అన్నీ కూడా ఎత్తేసి ప్రైవేటీకరణ చేసిరు. అంటే మొత్తం ప్రైవేటీకరణ చేసిరు మద్యం షాపులన్నీ. ఈ ప్రైవేటీకరణలో ఏం చేసిరు మొత్తం ఢిల్లీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తానిక్ గీనిక్ అని చెప్పి ఈ మధ్యకాలంలో కొన్ని ఏమంటారు రెస్టారెంట్లు లెక్కేదో అంటారు కదా దాని స్టోర్లు, ఆ స్టోర్లు వచ్చినాయి మార్ట్లు లిక్కర్ మార్ట్లు వచ్చినాయి. అంటే లిక్కర్ మార్ట్లో మనం ఇప్పుడు డీమార్ట్కి పోతే సంచి పట్టుకొని లేకపోతే ఏదైనా బకెట్ పట్టుకొని పోయి మనకు కావాల్సినవన్నీ తీసుకుంటాం కదా, అది కూడా ఇంతే లిక్కర్ మార్ట్ల లెక్క లిక్కర్ మార్ట్లు పెట్టి ఓ డబ్బిత్తర ఆ డబ్బకు పోయి 4 బీర్లు 4 కోటర్ సీసాలు ఇట్లా తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఢిల్లీలో కూడా ఇదే దందా చేసిరు. మంచి లిక్కర్ మార్ట్లు పెట్టి దాంట్లో లిక్కర్ మార్ట్లో దాదాపు 27 నుండి 28 లిక్కర్ మార్ట్లు పెట్టారు. మొత్తం ప్రైవేటీకరణే, ప్రైవేట్కి సంబంధించినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా ఏం చేయాలా ఈ 27, 28 సంబంధించిన లిక్కర్ మార్ట్లో 7 జోన్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు సంబంధించినటువంటి బినామీలకు ఇచ్చిరట. 7 రిటైర్ జోన్లు కవితక్కకు బినామీలకు వచ్చినాయి. అయితే కవితక్క పరోక్షంగా ప్రత్యేకంగా కవితక్క ఈ 7 ఏదైతే లిక్కర్ మార్ట్లు ఉన్నాయో కవితక్క నడపదు. కవితక్కకు సంబంధించినటువంటి బినామీలు అరవింద్ రామచంద్ర పిల్లై లేకపోతే దినేష్ అరోరా, అరోన్ అరోరా, మాగుంట్ల వీళ్ళందరూ కూడా ఈ 7 రిటైర్ జోన్లు నడుపుతారు. ఈ 7 మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు కానివ్వండి, ఈ 7 లిక్కర్ మార్ట్లు కానివ్వండి నడుపుతారు. అయితే కవితక్కకు ఈ 7 మద్యం సంబంధించినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ఒక్కొక్క మాటలకెళ్ళి కవితక్కకు 30 కోట్ల రూపాయలు పోవాలంటే 30%, 100%లో 30% ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు వాటా పోవాలా. అంటే 30 × 7 వేసుకుంటే ఎంత అవుతున్నది 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు సంపాదించింది అక్క. ఒకటే నెలలో కవితక్కకు 30 కోట్లు పోయినప్పుడు ఎంత పోవాలా. ఇంకోటి ఏంది ఈ 28, 27కు సంబంధించినటువంటి లిక్కర్ మార్ట్లు ఉన్నాయి కదా, ఈ లిక్కర్ మార్ట్లలో కూడా దాదాపు చాలా క్లియర్గా మనం లెక్కేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ లిక్కర్ మార్ట్లో కూడా రాత్రిపూట బుకింగ్ చేసుకోవచ్చు అట. ఢిల్లీలో రాత్రిపూట లిక్కర్ బుక్ చేసుకోవచ్చు, ఫుడ్ బుక్ చేసుకోవచ్చు, లిక్కర్ ఇంటికి తెచ్చిస్తారు అంటే స్విగ్గీ జొమాటో లెక్క. అంటే ఇంత భయంకరమైనటువంటి దందా చేసిరు వీళ్ళంతా, మామూలు దందా కాదు, కండ్లు బయర్లుగా మేటటువంటి దందా చేసిరు వీళ్ళంతా. అయితే ఇదంతా కూడా ఎట్లా చేసిరు ఏ విధంగా తీర్చిదిద్దరు. ఇంకో అంశం ఏంటంటే దాదాపు ఈ 27, 28 రిటైల్ జోన్లకు సంబంధించినటువంటి విషయంలో జిఎస్టీ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మనం చూసుకుందాం, మన తెలంగాణలో మనం లెక్కేస్తే మన తెలంగాణలో మనం చూసుకుంటే మనకు వైన్ షాపులు ఉంటాయి, ప్రియాంక వైన్స్ అని చెప్పి లేకపోతే అదోటి ఇదోటి వైన్ షాపులు కొత్త కొత్త పేర్లు ఉంటాయి కదా. నేనేమంటున్నా ఇదే వైన్ షాపులకు సంబంధించి మన దగ్గర నాకౌట్ బీర్లు లేకపోతేనేమో ఓసీలు ఐబీలు దొరుకుతాయి. కానీ ఢిల్లీలో ఏది గవర్నమెంట్కి సంబంధించినటువంటి మందు దొరకది. ఢిల్లీలో కొంత డిఫరెంట్ కోణంలో డిఫరెన్స్ నేచర్లో ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఢిల్లీలో వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళకి సంబంధించి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళే బయట అమ్ముకునేటటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వాళ్ళు ఫీల్ కాకూడదు దయచేసి. ఆంధ్ర ఉంది, ఆంధ్ర వాళ్ళు ఫీల్ కూడా గారు మద్యం విషయంలో నాకు, ఎందుకంటే భూములు గీమ్ భూములు వాళ్ళు దాగి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అంశం అంటే ఢిల్లీతో నేను పోల్చుకోకుండా ఆంధ్రాతో పోల్చుకుంటున్నాను అంతే తప్ప ఆంధ్ర నేనేం చిన్న చూపు చూడట్లేదు మద్యం విషయంలో. ఇప్పుడు తెలంగాణలో నాకౌట్ బీర్లు కింగ్ ఫిషరు లేకపోతే
ఐబీ, ఓషి అని చెప్పి ఇవి దొరుకుతాయి. ఆంధ్రాలో డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఆంధ్రాకి సంబంధించి వాళ్ళే మద్యం తయారు చేసుకొని వాళ్ళ సొంతంగా గవర్నమెంటే తయారు చేసి గవర్నమెంట్ అమ్ముకుంటుంది. ఇంకోటి ఏంది, వాళ్ళు ప్రైవేటీకరణ చేసుకుంటారు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి టెండర్లు వేసి గవర్నమెంట్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు, వాళ్ళ ఇష్టం. సో ఇక్కడ ఢిల్లీలో కూడా సేమ్, ఢిల్లీలో నాకౌట్ బీర్లు లేకపోతే ఓషీలు, ఐబీలు ఇవన్నీ దొరకాయి, ఇవన్నీ బంధు. ఇక్కడ మొత్తం ఢిల్లీకి వాళ్ళు తయారు చేసుకునేటటువంటి మందు మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో బూమ్ బూమ్ అని చెప్పి ఏదో బెల్ట్ అని చెప్పి రెడ్డు గిడ్డు అయినా కథలు బాగానే ఉంటాయి ఆంధ్రాలో, మనకు తెలియదు, మనం దాగలే కాబట్టి అంత ఆగమాగం ఉంటుంది ఆంధ్రాలో. తెలంగాణకు ఆంధ్రాకు ఢిల్లీకి చాలా డిఫరెంట్ కోణంలో ఉంటుంది. అంటే వాళ్ళే లిక్కర్కి సంబంధించినటువంటి తయారు చేసుకొని వాళ్ళే అమ్ముకునేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి లిక్కర్ పాలసీ ఆంధ్రాలో ఏ విధంగా ఉన్నదో ఢిల్లీలో కూడా లిక్కర్ పాలసీని రూపొందించారు. ఆ లిక్కర్ పాలసీ కవితకు అనుకూలంగా రూపొందించారు. కాబట్టి ఏం చేసింది కవితక్క, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ నాకు అనుకూలంగా రూపొందించింది కదా, నాకు ఫేవర్గా రూపొందించింది కదా, మళ్ళీ నాకు అనుకూలంగా 7 కంపెనీలు కవితకు సంబంధించినటువంటి టీంకి బినామీలకు ఇచ్చే ప్రయత్నం చేసింది కదా, సౌత్ గ్రూప్కి. కవిత టీం అంటే సౌత్ గ్రూప్ అంటే మొత్తం మన తెలుగుకు సంబంధించినటువంటి బ్యాచ్. సో కవితకు 7 రిటైర్డ్ జోన్లు ఇచ్చిండు. ఇంకోటి, ఒక్కొక్క కంపెనీ దాదాపు 100 కోట్ల రూపాయల జిఎస్టీ పన్నులు కట్టాలి. అంటే దాదాపు కవితక 700 కోట్ల రూపాయల జిఎస్టీలు కట్టాలి, ఏది రాష్ట్ర ప్రభుత్వానికి. అప్పుడు ఏం చేసిండు, ఈ ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్తో ఇంకో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మనీష్ సిసోడియా, ఈ మనీష్ సిసోడియా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్, అంటే సారాకి సంబంధించినటువంటి మంత్రి. ఈ మంత్రి ఏం చేసిండు, కవితక 700 కోట్లు కట్టాలి, అంటే కవితక 700 కోట్లు కట్టొద్దని చెప్పి జిఎస్టీని కూడా రద్దు చేసేసిండు, జిఎస్టీని కూడా మాఫీ చేసిండు. అప్పుడు ఏమవుతుంది, ఈ 7 అంటే ఇంక 20 కంపెనీలు, అంటే 20 సంబంధించినటువంటి మాటలు ఉంటాయి, లిక్కర్ మాటలు. ఒకవేళ కవితకు కనుక లిక్కర్ మాటలకు సంబంధించిన జిఎస్టీ కట్టకపోతే 20 మంది ఎందుకు కడతారండి, 20 మంది తిరగబడతారు కదా, కవిత కట్టాలని మేమెందుకు కట్టాలని చెప్పి అప్పుడు ఏం చేసిండు, ఈ 20 మందికి సంబంధించినటువంటి జిఎస్టీ కూడా మొత్తం ఎత్తేసిండు. ఇక్కడ అత్యంత పెద్ద స్కామ్ జరిగింది. ఇది ఎక్కడ తెలిసింది, ఈ జిఎస్టీలు కడతలేరు, కావాలని మద్యం తయారీ అడ్డగోలే ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏది ఢిల్లీలో ఉన్నటువంటి మద్యాన్ని గోవాకు తరలిస్తూ ఉన్నారు, గోవాలో ఉన్నటువంటి మద్యాన్ని ఇటు ఢిల్లీకి తెస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుండి మద్యం సరఫరా చేస్తూ ఉన్నారు. దీంట్లో స్పిరిట్ ఎక్కువ కలుస్తూ ఉంది, చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. విచ్చలవిడిగా ఒక టైం సెన్స్ లేకుండా రాత్రిపూట 3 గంటల దాకా 2 గంటల దాకా మద్యం అమ్ముతూ ఉన్నారు ఢిల్లీలో. అట్లనే ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎక్స్టెంట్ గవర్నర్ అనుకుంటా, ఆయనే ఆ గవర్నర్ గారు తర్వాత అంటే ఎండింగ్ టైంలో ఒక 1 మంత్ 2 మంత్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటటువంటి మూమెంట్లో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా తెరపైకి తీసుకొచ్చి ఎట్లా వచ్చింది, సిఎస్ చీఫ్ సెక్రటరీతో వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ దగ్గర పనిచేసినటువంటి సిఎస్ దగ్గర నుండి గవర్నర్ గారికి నోటీస్ పోతే గవర్నర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చిండు. అప్పుడు సిబిఐ దూకుడు పెంచి ఢిల్లీకి సంబంధించినటువంటి మద్యం కుంభకోణం విషయంలో మొత్తం కూడా తీగ లాగితే డొంక కదులుతారు అంటారు చూసిరా, తీగ ఇట్లా లాగితే డొంక మొత్తం బయటపడ్డది. అప్పుడు నమ్మలేనటువంటి సంచలన నిజాలు బయటపడే దాదాపు 700 కోట్ల రూపాయల జిఎస్టీ ఓన్లీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు, అన్న కవితకేం అవసరం అన్న, కవితకు సంబంధించిన బినామీలు అంటూ ఉన్నారు, కవితకు సంబంధించిన టీం అంటూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మన దగ్గర జీతాగాళ్ళకు 10 మంది పనిచేస్తారు అనుకుందాం. 10 మంది పనిచేస్తే ఈ 10 మందిలో బాస్ ఒక్కడే ఉంటాడు కదా, ఒకడు ఉంటే ఈ 9 మందిలో ఎవరైనా ఒక్కళ్ళు తప్పు చేసినా కూడా ఆ తప్పు చేసిన అంటారా వచ్చి ఏం చెప్తారు, మీకు ఏమైనా అనిపించలేదా గాని పెట్టుకున్న పనిలా అని చెప్పి బాసుని తిడతారు కదా. కాబట్టి ఇక్కడ కూడా చాలా క్లియర్గా కవితక్క ఒబెరాయ్ హోటల్లో సౌత్ గ్రూప్ ఫామ్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క, ఆయన పేరేదో ఉంది వినోద్ ఏదో ఉంది ఆయన పేరు, కవితక్కకు సంబంధించిన ముఖ్య అనుచరుడత. ఆయన గోవాకి సంబంధించిన ఎన్నికలలో వినోద్ చౌహాన్, మంచిగా వచ్చింది ఆ పేరు, వినోద్ చౌహాన్. ఈయన 100 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చిండట. ఇక్కడ గోవాకి సంబంధించిన ఎన్నికలలో ఆయన తీసుకుపోయి మా కవితక్క చెప్పిందండి అని చెప్పి తీసుకుపోయి ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఇంకో విషయం కూడా మీకు చూపించాలి, కవితకు సంబంధించినటువంటి కొన్ని వాట్సాప్ చాటింగ్స్ కూడా ఉంటాయి. ఎవరు, ఈ సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తితో గతంలోనే నేను చూపించే ప్రయత్నం చేసినా కానీ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చూడండి. సుకేష్ చంద్ర పడుతుందా లేదా, సుకేష్ చంద్ర కవిత వాట్సాప్ చాటింగ్. సుకేష్ చంద్ర వాట్సాప్ చాటింగ్ కవితక్కతోటి చూడుర్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కతోటి సుకేష్ చంద్ర చేసినటువంటి వాట్సాప్ చాటింగ్లో కూడా సంచలనంగా బయటపడ్డటువంటి పరిస్థితి. ఆ సుకేష్ చంద్రకి సంబంధించినటువంటి ఫోన్లో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఆయన ఏమని, కవిత అక్క టీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు సారు, ఏమైంది మొత్తం లేదు. చలో ఇట్లనే చూడుర్రి,
అక్క సారీ టు బోదర్ యూ అట, నీడెడ్ ఎ స్మాల్ డీటెయిల్. హాయ్, జస్ట్ సా యువర్ మెసేజ్, నో ప్రాబ్లం అక్కయ్య. ఏకే బ్రో ప్యాకేజ్ హ్యాస్ టు బీన్ గివెన్. ఏకే అంటే ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. చాలా క్లియర్గా మీకు ఇక్కడ కనబడుతుంది, ఇది ఒక్కటి కనబడతలేదు కానీ థ్యాంక్ యూ, విల్ స్పీక్ లాటర్. ఓకే అక్క, ఎనీ టైమ్ అట. ప్లీజ్ గివ్ మై రిగార్డ్స్ అండ్ రెస్పెక్ట్ టు కేసీఆర్ గారు. ఎవరు? సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి చెప్తున్నాడు కవితక్కకు. మీ బాపుకు చెప్పాక ఒకసారి మీకు దండం పెడతా, నేను ఎప్పుడైనా వస్తేనే నాకు ఫోటోనో గీటోనో ఏమైనా కండవ కప్పమని చెప్పి సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు తోట దండం పెడుతుంది అక్క. ఓకే వెరీ గుడ్ అని చెప్పి గిడ కనబడుతుంది మీకు దండం పెట్టేటటువంటి సింబల్. 2:46 PM అట. అక్క డెలివర్డ్. ఏం డెలివర్ చేసిన? నెయ్యి, 15 కిలోల నెయ్యి. ఈ 15 కిలోల నెయ్యి అంటే ఏంది? 15 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కవితక్క డిఫెండర్ కార్లో ఒక వ్యక్తికి పోయమని చెప్పిందట. ఆ అంశాలు కూడా పూర్తి స్థాయిలో చర్చపైకి వచ్చింది. ఎందుకంటే ఈ సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి మండోలి జైల్లో ఉన్నాడు, బెంగళూరుకి చెందినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి కోణాలలో ఈయన లెటర్లు రాసేటటువంటి ప్రయత్నం చేసిండు. అంతేందుకు కవితక్క అరెస్ట్ అయిన తర్వాత సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి లేఖ రాసి కవితక్క వెల్కమ్ టు తిహార్ జైల్ అని కూడా చెప్పిండు. కవితక్క కూడా తెలియదు తిహార్ జైలు పోతుందని చెప్పి, కానీ సుకేష్ చంద్రకు ముందే తెలుసు. అంటే ముందే పసిగట్టేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. తర్వాత ఇగో అక్క డెలివర్డ్. ఓకే అక్క ప్లీజ్ ఇన్ఫార్మ్ టు ఏకే ఆర్ ఎస్జే. ఈ ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్, ఎస్జే అంటే మరి అనేకమైనటువంటి వాళ్ళ కోణాలు ఉంటాయి. స్పోకెన్ టు మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. ఓకే అక్క థ్యాంక్స్ అట. సో ఇదంతా కూడా ఒక వాట్సాప్ చాటింగ్ వీళ్ళందరికీ సంబంధించిన విషయంలో కవితక్క టీఆర్ఎస్ అంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి గతంలో. ఇవన్నీ చాటింగ్ కూడా సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి మొత్తం స్క్రీన్ షాట్లు తీసి పంపించిండు. కవితక్కతో నేను చాట్ చేసిన, కవితక్క నాతోటి అనేకమైనటువంటి దందాలు చేపించింది, కవితక్క నాతోటి అనేకమైనటువంటి కీలకమైన నాటకాలు ఆడిపించింది. ఇగో ఐ షుడ్ బి సెంట్ టు ఆఫీస్. ఆఫీస్ అంటే ఏంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీస్ దగ్గరికి పోయి నువ్వు 15 కిలోల నెయ్యి అక్కడ ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తికి ఇచ్చినామని చెప్పి కవితక్క చెప్పడంతో ఈ సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి చెప్పిన కదా డిఫెండర్ కార్ అని చెప్పి, డిఫెండర్ కార్లో పోయి ఆ డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా ఈ సుకేష్ చంద్ర గతంలో మాట్లాడినటువంటి మాటలు. ఇవన్నీ అంశాలలో ఇవన్నీ కోణాలలో తెరపైకి వస్తున్నాయి. అయితే అసలు విషయం ఏంది అంటే నిన్న కవితకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ కానివ్వండి, రెగ్యులర్ బెయిల్ కానివ్వండి, నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో బెంచ్ పైకి వచ్చినప్పుడు చాలా క్లియర్గా జడ్జి కూడా చెప్పే ప్రయత్నం చేసిందట. మీకు సంబంధించినటువంటి డబ్బులు దాదాపు మీరు సంపాదించడం సంపాదన 700 కోట్ల రూపాయలు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు లెక్క తీస్తూ ఉన్నారు. 700 కోట్ల రూపాయలు కవిత ఎట్లా సంపాదించింది, ఇవి లెక్కలు చెప్పాల్సినటువంటి బాధ్యత కవిత పైన ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీలు కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం సంపాదించిన ఏం చేసినా కూడా పన్నులు కట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కవితక 700 కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించినా కూడా జిఎస్టీ కట్టేటటువంటి పరిస్థితి లేదు. అంటే డబ్బులు ఎట్లా సంపాదించింది అంటే కవితకు 2-3 బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. బ్యూటీ పార్లర్లో 1000 కోట్ల రూపాయలు వస్తాయా? పౌడర్ బొట్టు పెడితే 1000 కోట్లు ఇస్తారు ఎవరైనా? ఇది కూడా పాయింటే కదా. సో ఇవన్నీ కోణాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. 700 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఏ విధంగా సంపాదించింది అనేది చాలా క్లియర్గా తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనేక కోణాలలో ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు. అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి.